15 days 15 days బ్యాక్ మాకు పరిచయం అనమాట. సో అదేవిధంగా విప్లవ్ చాలా టాలెంటెడ్ విప్లవ్. ఎందుకంటే విప్లవ్ కూడా అంటే విప్లవ్లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. సో గెట్ వెల్ సోన్. సో తను కూడా అంటే నేను ఇప్పటికి 9 సినిమాలు చేశాను. అంటే 8 సినిమాల్లో డైరెక్టర్గా, కొన్ని సినిమాలకు హీరోగా, కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్గా చేశాను. సో ఇక్కడ బడ్జెట్ తక్కువ ఎక్కువ కాదు, మనం చేసే మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది షార్ట్ ఫిల్మ్ అనే కానివ్వండి, ఫీచర్ ఫిల్మ్ అనే కానివ్వండి. సో రీసెంట్గా నేను రవీంద్ర భారతిలో నేను నీకు రక్ష ఒక షార్ట్ ఫిల్మ్, ఒక అమ్మాయి డైరెక్టర్ అనమాట. సో టోటల్ దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ అమ్మాయే, డైరెక్టర్ అమ్మాయే. సో చాలామంది అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యారు. సో అమ్మాయిలు కూడా ఇంత బాగా చేస్తారనే ఉద్దేశంతో నేను వాళ్ళకైతే ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో నా బ్యానర్లో ఒక మంచి మూవీ చేయండి లిమిటెడ్ బడ్జెట్లో అని చెప్పాను. సో అదేవిధంగా నీకు తెలిసి ఉంటుంది మన సాయి కిషోర్ అని వీళ్ళ బ్యాచ్, వీళ్ళ ఫ్రెండే. తను ఒక 30 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నేను మొన్న ఒకటి రఘు అనే ఒక సినిమాని ఛాన్స్ ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళే టీం మెంబర్స్ అందరూ. సో అది ఆకాష్ పూరి గారితో లాంచ్ చేయడం జరిగింది. సో షార్ట్ ఫిల్మ్స్ చేసి స్క్రీనింగ్ చేశారంటే చాలా గట్స్ ఉండాలి మీ అందరికి. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ తీయడానికే మన దగ్గర బడ్జెట్స్ ఉండవు. అలాంటిది స్క్రీనింగ్ చేసి ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టి ఇంతమంది టీం మెంబర్స్ వచ్చి ఇంతమంది గెస్ట్లు వచ్చారంటే నిజంగా ఇక్కడ మీరు సక్సెస్ కొట్టినట్టే టీం మెంబర్స్ అందరూ. ఇకపోతే ఇంకా మేము సినిమా చూడలేదు, ఇప్పుడు చూడాలి. చూడడానికే కొంచెం లేట్ అయిపోయింది మేము చూడడానికి. ఇంకో షో ఉంది రైట్, అలా అయితే ఓకే. సో అండ్ రవి కూడా నాకు ట్రైలర్ దగ్గర నుంచి ఇవన్నీ పంపిస్తుండ్రు. సో నీకు ఎనీ టైం ఎనీ హెల్ప్ కావాలన్నా మా బ్రదర్ శబరి మ్యూజిక్ ఆడియో కంపెనీ కూడా పెట్టాము. సో స్టూడియో పరంగా మీరు ఖచ్చితంగా మీ దగ్గర మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మా స్టూడియో పరంగా మేము హెల్ప్ చేస్తాము. సో బడ్జెట్ కోసం అయితే మీరు ఇబ్బంది పడవలసిన లేదు. కంటెంట్ ఉంటే టోటల్ ఎక్విప్మెంట్ మేమే ఇవ్వడానికైనా కూడా ప్రాబ్లం లేదు. సో టాలెంట్ ఎక్కడో ఉండదు, మనం సృష్టించుకుంటే మన దగ్గరే చాలా సినిమాలు ఉంటాయి. సో ఇండస్ట్రీలో ఎవరు తొక్కేయడానికి నిదర్శనం మీరే. సో మనం చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అదేవిధంగా అలాంటి షార్ట్ ఫిల్మ్ తీసి సీఎం కేసీఆర్తో ఒక అవార్డు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో అవార్డులు కొట్టి ఒక 8 సినిమాలు తీశారు. బట్ హిట్ అవ్వలేదు. రేపు పొద్దున ఏదో ఒక రోజు హిట్ అయ్యాక మన బ్యాక్ స్టోరీ అందరూ చూస్తారు. కాబట్టి మీరు కూడా సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వలేదు అని ఫీల్ అవ్వద్దు. మన ఎగ్జిక్యూషన్ని మర్చిపోకుండా బాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసాక నేను ట్వీట్ చేస్తాను.